నమస్తే అందరికీ, వెల్కమ్ టు మనక్క ఛానల్. మీలో ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే జర సబ్స్క్రైబ్ చేయండి. థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉండొచ్చు. నేనైతే మొదటిసారి నా జీవితంలో పానీపూరి ఇప్పుడే తిన్నా. ఇక పానీపూరికి కావాల్సిందల్లా బఠానీ పప్పును 2 గంటలు నానబెట్టుకొని అది పప్పు కుక్కర్లో పోసుకున్నా. మళ్ళీ దీనికి ఆలుగడ్డతో చేస్తారు, కానీ నేనైతే ఒక్కటే ఆలుగడ్డ పెద్దది ఒక స్వీట్ పొటాటోని వాడిన. స్వీట్ పొటాటో మంచిదని స్వీట్ పొటాటోనే ఎక్కువ వాడతాను నేను. అది స్వీట్ పొటాటోతో చేస్తే మంచిగానే వచ్చింది. అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పప్పు కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నా. 2 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నా. ఈ ఉడకబెట్టుకున్న మిశ్రమంకు ఏమో ఇది చాటుకు ఇది పక్కన పెట్టుకున్నా చల్లారేంత వరకు. ఇప్పుడేమో ఈ పానీకి ఒక్క మిక్సీ జార్ని తీసుకొని 1 కప్పు ఏమో పుదీనా, ఇంకో కప్పు అదే కప్తోని కొత్తిమీర తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకున్నా. మిక్సీ జార్లో వేసుకొని ఒకటి చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, ఇవి మళ్ళీ చిన్నగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఈ చింతపండును అయితే కొంచెం నీళ్ళు ఫస్టే పోసుకొని నానబెట్టుకున్నా. ఆ నీళ్ళు ఆ చింతపండును ఆ మిక్సీ జార్లోనే పోసుకున్నా. ఇది పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమంను తీసుకొని గ్లాస్ గిన్నెలకు పోసుకొని ఆ గిన్నెలనే 1 కప్పు నీళ్ళు ఆ మిక్సీ జార్లోనే పోసిన. మళ్ళీ ఆ కప్పు నీళ్ళని మళ్ళీ కొంచెం కలుపుకొని ఇట్లా పోసిన. ఇంకో కప్పు, మొత్తానికి 2 కప్పులు పోసిన నీళ్ళు. ఇంకో సగం కప్పు కూడా పోయొచ్చు, కానీ నాకు ఇట్లే మంచిగా అనిపించింది. నాకైతే మళ్ళా సరిపోయింది అనిపించింది. మీకు కావాలని కూడా పోసుకోరి. 1 చెంచా ఉప్పు, 1 చెంచా జీలకర్ర పొడి, ఒక చిన్నది నిమ్మకాయ ముక్క పిండుకున్నా. నేనైతే పానీపూరి మసాలాను ఏం వాడలేదు. ఇంట్లోనే అన్నీ ఏవైనా ఇంట్లో దాంతోనే వాడిన. మళ్ళీ లాస్ట్లో కొంచెం బెల్లం ముక్కేసుకొని మంచిగా కలుపుకొని ఉప్పు కూడా సరిపోయింది. ఇంకా సరిపోదనుకుంటే మీరు వేసుకోండి. ఇక అవి కూడా చల్లారిపోయినాయి తీసుకొని అవి చిన్న చిన్న ముక్కలు అవే ఆలుగడ్డ స్వీట్ పొటాటో ఆ ముక్కల్ని ఫస్ట్ వేసుకొని కొంచెం అంటే మంచిగానే ఉడికినాయి 2 విజిల్లోకి, కానీ కొంచెం మళ్ళీ ఫస్ట్ ప్రెస్ ఒత్తితే అవి కొంచెం మెత్తగా అయినాయి అనమాట. మళ్ళా కొంచెం స్పూన్తోనంటే ఇట్లా ప్రెస్ చేస్తే వచ్చినాయి, అంటే కొంచెం మొత్తంగానే వచ్చింది. వీటిని మళ్ళా ఇంట్లోనే పప్పు వేసుకుని అదే పప్పుని వేసుకొని అలా కొంచెం ఉల్లిగడ్డలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కారం పొడి, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, మళ్ళీ కొంచెం మిక్చరు. నేనైతే ఇది మిక్చరే అంట. మీకేమైనా తెలిస్తే అన్నిటినీ మిక్చరే అంట. నాకు ఒక బూందీని తప్ప అన్నిటినీ మిక్చరే అంట. దీన్ని ఏమంటారో మీరు కామెంట్లో పెట్టారు. సన్న మిక్చర్ అన్న నేనైతే. మళ్ళీ నిమ్మకాయ పిండిన. నేనైతే ఇది ఎప్పుడు ఇండియాలో తినలే. మళ్ళీ దీనికి పూరి కావాల్సింది ఏంటంటే ఈ పూరీని నేను చేయలేదు. ఎందుకంటే ఇది $5కి ఇటువంటి 3 బాక్సులు వచ్చినాయి. ఈ 3 బాక్సులకి 1 బాక్సే మిలిగింది. 2 బాక్సులు ఇంటికి వచ్చే వరకల్నే నవిలేసినాం. మేకలు నవిలినట్టు మా బిడ్డ, నేను, మా కొడుకు. ఇవైతే ఇక ఒక డబ్బు ఉంది కదా పానీపూరి చేద్దామని పానీపూరి చేసిన. పానీపూరి అంటే ఇక పానీపూరి అయితే మంచిగా పానీకి చాటు మంచిగా వచ్చింది. పూరి కూడా ఇక అదే ఉంది కాబట్టి. ఇండియాలో అయితే ఇన్స్టంట్ పూరీలు దొరుకుతాయి కదా, అంటే నూనెలు వేసుకోగానే పూరీలాగా అవుతాయి. పూరీలు అయితే ఎప్పుడు చేయలేము. మళ్ళీ ఎప్పుడన్నా చేసినప్పుడు పూరీలు చేస్తానేమో ఏమో. ఇక ఇప్పటికైతే ఇదైతే చేసిన. ఇక చిన్నగా ఒక పూరీని తీసుకొని దానికి చిన్నగా రంధ్రం చేసుకొని అలా చాట్ వేసుకున్నా. ఫస్ట్ చాట్ వేసుకొని కొన్ని ఉల్లిగడ్డలు వేసుకొని కొంచెం మిక్చర్ వేసుకున్నా. మళ్ళీ మిక్చర్ వేసుకొని ఆ పానీ అలా పోసుకొని తింటే మస్తు ఉంది. నేనైతే ఇక ఎప్పుడు తినలే కదా, తింటే తెలుస్తుంది కదా దేని రుచి అయినా. నాకంటే మస్తు నచ్చింది. ఇన్ని రోజులు ఎందుకు తినకపోతురా అనిపించింది. ఇక ఇన్ని రోజులు తిన్నందంతా ఇక ఇప్పుడు తినేస్తా. ఈడికి వచ్చిందే తినడానికి వచ్చినా కదా, అమెరికాకి వచ్చింది. మీరు కూడా ఇంట్లోనే చేసుకోండి. ఎట్లొచ్చిందో కమెంట్ పెట్టుండ్రి ట్రై చేస్తే అన్నట్టు. లైక్ చేసుడు, షేర్ చేసుడు, కమెంట్ చేసుడు, సబ్స్క్రైబ్ చేసుడు మర్చిపోకుండ్రి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ వస్తా. టాటా.